హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసేశారు కదండీ. యెస్ ఎగ్జాక్ట్‌లీ. ఒక్కసారి బీరకాయలు చూడండి, అసలు ఎంత పొడవైతే వచ్చున్నాయో. సో ఇంకా అయ్యో అస్సలు చూడండి, అసలు బరువుకి వచ్చేస్తున్నాయి మొత్తం. ఇట్లాగ పట్టుకుంటే వచ్చేస్తున్నాయి అనమాట, సపోర్ట్ ఇవ్వకపోతే. సో ఇట్లయితే పెట్టేశాను. సో ఇంకా అసలు బీరకాయలు అయితే చూడండి ఎన్నైతే వచ్చున్నాయో. అసలు ఎక్కడ చూసినా పిందులే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న కుండీల్లో గార్డెన్లో కూడా. ఇంకా అసలు పైకైతే చూపిస్తాను చూడండి, పిందెలు పైకే ఉన్నాయి మొత్తం. కనపడుతున్నాయా అండి? ఈ ఎండకు అసలు ఏం కనపడతలేదు. సో ఇక్కడ కూడా ఉంది కాయ అయితే చూడండి. చెట్టు మొత్తం పిందెలే అయితే ఉన్నాయి అన్నమాట. ఎక్కడ చూసినా బీర పిందెలేను. సో ఇన్నిన్ని కాయలు మీకు కూడా కావాలా? సో అయితే ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. ఇంత పెద్ద అంత పెద్ద పెద్ద నేలలోనే వేస్తాయి, లేకపోతే మనకి నేలలో వేస్తేనే ఈ ప్లాంట్స్ మంచిగా కాస్తాయి, లేకపోతే మనకు కాయలు రావేమో అని ఎవ్వరూ అనుకోవద్దండి. చిన్న చిన్న టబ్బుల్లో కూడా చూడండి, ఇంత స్మాల్ టబ్బుల్లో 100 రూపీస్ టబ్స్ అనమాట. ఇంత 100 రూపీస్ టబ్స్లో కూడా సో చూస్తున్నారా, ఇది వచ్చేసి 100 రూపీస్ టబ్బేనమాట. ఈ 100 రూపీస్ టబ్స్లో కూడా మంచిగా ఎదగాలంటే నేనైతే గ్రో బ్యాగ్లో పెట్టానండి. ఇంకొక మొక్క గ్రో బ్యాగ్ అంటే ఇది 2 ఫీట్ గ్రో బ్యాగ్ అనమాట. సో ఎవరికైనా కావాలంటే లింక్ కూడా ఇస్తాను. ఈ గ్రో బ్యాగ్స్లో కూడా ఎంత చక్కగానో ఇవైతే పెంచుకోవచ్చు అనమాట బీరపాదులు. ఇవేంటంటే బీరపాదులకి మనం కొన్ని టిప్స్ కానీ ఫాలో అయ్యాము అంటే చాలా హార్వెస్ట్ అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. మనం ఏంటంటే ఫస్ట్ మీరు ప్లాంట్స్ ఇలా వస్తాయి కదా, ఈ ఏరియా మొత్తం ఒక మూరన్నర పొడవైతే అసలు లీవ్స్ ఉంచొద్దండి. ఇలా కట్ చేసేసేయండి, ఇగో ఇలా. సో నేను ఇవన్నీ కట్ చేసిన లీవ్సేనమాట. ఇవి మొత్తం ఆకులు అయితే అస్సలు ఉంచొద్దు. తర్వాత ఒక మూరన్నర నుంచి మొత్తం ఆకులు అయితే ఇలా ఉంచేసేయండి. మీకైతే అసలు హార్వెస్ట్లు మామూలుగా రావు. అండ్ ఫస్ట్ టైం వస్తాయి కదండి పిందెలు, అవి కూడా ఇలా తుంచేసేయండి అనమాట, ఇలా వదిలేసేయండి. సో చూడండి, నేను తుంచేసాను అప్పుడు. ఇవి ఫస్ట్ వచ్చిన పిందెలు అనమాట. సో ఇవి ఇలా తుంచేసేయండి, ఇవి వద్దు. సో బీరకాయలు రావట్లేదు అని ఏం ఫీల్ అవ్వద్దు, వస్తాయి. సో ముందు పడిన పిందెలు కానీ తీసేశారు అంటే నెక్స్ట్ వచ్చే పిందెలకు మటుకి అసలు చాలా బలంగా చాలా బాగా వస్తాయండి. అసలు మామూలుగా రావన్నమాట. చూడండి, అటుపక్క ఇంకా ఇటుపక్క ఉన్నాయి పైకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ వీక్ ఆర్గానిక్గా ఏదో ఒకటి ఇవ్వండి అండి. చూడండి స్టార్టింగ్లోనే ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి పిందెలు. ఆర్గానిక్గా ఏదైనా సరే ఎవ్రీ వీక్ అయితే ఇవ్వాలన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లీవ్స్ అయితే ఉంచొద్దు. సెకండ్ ఏంటంటే ఆర్గానిక్గా మీరు ఏమైనా ఇవ్వదలుచుకున్నారు అంటే, సో నేనైతే ఈరోజు ఎగ్ ఎమల్షన్ అయితే ఇస్తున్నా అండి. సో ఓన్లీ 1 ఎగ్గే అనమాట. 1 ఎగ్ అండ్ ఎగ్కి వచ్చి ఒక పావు అంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనమాట. 2 స్పూన్స్ ఆయిల్తో ఈ ఎగ్ ఎమల్షన్ అయితే చేసేసాను. సో దీన్నైతే ఏంటంటే వీక్ ఒక్కసారి ఈ విధంగా ఇచ్చారు అంటే అసలు భలే కాపు అయితే వస్తుంది. ఆర్గానిక్గా ఇంతకన్నా మనం ఏమి ఇవ్వలేము. సో ఆర్గానిక్గా ఈ విధంగా అయితే ఇంకా నెక్స్ట్ వీక్ బోన్ మీలు, అలా పుల్లటి మజ్జిగ, ఇంకా మీరు పశువుల ఎరువు. చాలామందికి ఇవి సిటీస్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది. సో విలేజెస్లో అయితే ఇంకా మంచిగా దొరుకుతుంది. అది కౌడకు కూడా కింద బ్లాక్గా గుల్లైపోయి మట్టిగా ఫామ్ అయ్యిద్ది చూడండి, అది తెచ్చి వేయండి. చాలా బాగా మనకైతే కాయలు అయితే వస్తాయి అన్నమాట. సో ఇలా వీక్ మీరు ఇచ్చారు అంటే ఆర్గానిక్గా చాలా బాగా అయితే అసలు కాయలు అయితే వస్తాయండి. మీకు ఈ ఎండ పడటం వల్ల మీకు ఈ పిందెలు కనపడుతున్నాయో కనపడట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. అక్కడ కూడా ఉన్నాయి, ఈ పైన కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా అంతకన్నా దీనికి ఏమి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో చూడండి ఎంత పెద్ద కాయలు అయితే వచ్చేస్తున్నాయో మనకి బీరకాయలు అయితే. ఆర్గానిక్గా కొన్ని వచ్చినా చాలండి, అదే నా ఫీలింగ్ అయితే. సో ఎవరైనా చిన్న కంటైనర్లో పెంచుకోవాలి అనుకుంటే చిన్న టబ్స్లో కూడా పెంచుకోవచ్చండి. పెంచేసి ఈ విధంగా వీక్ ఇవ్వండి. మీకు నేలే అవసరం లేదు, చిన్న టబ్బుల్లో కూడా ఈ విధంగా కాయలు అయితే వస్తాయి. సో నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, సో వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. నేను ఏ విధంగా అయితే ఈ మొక్కను పెంచానో సో నేను మీకైతే అది చూపించాను అండ్ ఏమి ఇచ్చానో కూడా చూపించాను. సో ఇదనమాట. ఇది ఎవరికైనా యూజ్ అయితే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.